హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరు చూసుకోవచ్చు, లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగా పెట్టారు. దశావతారంలోని ఒక్కొక్క అవతారము మనకి లైట్ సెట్టింగ్తో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైటింగ్ సెట్టింగ్తో మన దేవుడి అవతారాలు అయితే పెట్టారు. ముందెప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకి చాలాసార్లు నేను వచ్చాను, కానీ ఈ విధంగా లైట్ సెట్టింగ్ అయితే ఎప్పుడు పెట్టలేదు. ఈసారి చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. దగ్గరలో వాళ్ళు, తిరుపతిలోని ప్రజలు, రేణిగుంటలో వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం. అయితే బ్రహ్మోత్సవాల్లో మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారిని అయితే ఊరేగిస్తారు. లైట్ సెట్టింగ్తో చూస్తే ఇంకా బాగుంటుంది. మనకి ఇక్కడ తిరుచానూరు అమ్మవారిది, పద్మావతి అమ్మవారిది ఉద్యానవనంలో ఫ్లవర్ డెకరేషన్ ఇది కూడా పెట్టారు. ఫ్లవర్ డెకరేషన్ బాగుంది, చాలా బాగుంది. అక్కడ కూడా దగ్గరలోని వాళ్ళైతే అక్కడ విజిట్ చేయండి. మీరు చూసుకోవచ్చు ఎంతవరకు అంటే, మనం తిరుచానూరు పద్మావతి అమ్మవారు అంటే మనకి తిరుమలలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగానే మనకి పైన కూడా బ్రహ్మోత్సవాలు, ఇక్కడ కింద కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. సేమ్ కొండ మీద ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. 9 రోజులు ఈ బ్రహ్మోత్సవాలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకి ఊరేగింపు ద్వారా దర్శనమిస్తారు. కోనేరు దగ్గర కానివ్వండి, మన ఇక్కడ స్టార్టింగ్ నుంచి చాలా బాగా అయితే పెట్టారు లైటింగ్ సెట్టింగ్తో. ఈ లైట్ సెట్టింగ్ చూసుకోవాలనుకుంటే బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా లైట్ సెట్టింగ్తో పెట్టారు. మళ్ళీ ఎప్పుడు ఈ విధంగా పెట్టరు అయితే అండి. చూసుకోవచ్చు. ఇంకోటి అయితే మనకి పద్మావతి అమ్మవారి ఊరేగింపులో మనం ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నామంటే లోన్కి అయితే పంపిస్తారు. మనం ఆ ఊరేగింపు టైంలో మాత్రం వచ్చి మా అమ్మవారి దర్శనంకు వెళ్ళాలంటే మాత్రం అది అవ్వదు. మనం ఒక ఊరేగింపు ఇప్పుడు జరుగుతుంది అనగా మనం ఒక 1 అవర్ ముందుగా వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ దర్శనం మనకి చాలా బాగా అయితే జరుగుతుంది. మీరు ముందుగా ఊరేగింపు జరిగేటప్పుడే మాత్రం వచ్చానంటే దర్శనానికి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, ముందుగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మనకి తిరుచానూరు అమ్మవారిది ఉద్యానవనంలో ఫ్లవర్ డెకరేషన్ పెట్టారు. ఫ్రీ ఎంట్రీనే, ఎవరైనా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది అక్కడైతే. మీరు చూసుకోవచ్చు ముందుగా ఇక్కడ లైట్ సెట్టింగ్తో ఒక్కొక్క దేవుణ్ణి, విష్ణుమూర్తిని, అవతారాలని ఎలా అయితే పెట్టారో చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఈ సర్కిల్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ వస్తుంది. వచ్చేసాం మనం తిరుచానూరు అమ్మవారి, పద్మావతి అమ్మవారి దేవాలయం కదా వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. కొద్దిగా ముందరికి వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే అమ్మవారి టెంపుల్ వస్తుంది. అక్కడ టెంపుల్ దగ్గర అయితే మనకి అలో ఉండదు, కార్ దూరంగా పెట్టుకొని పార్క్ చేసుకొని వెళ్ళాలా. సో మీరు కూడా పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు కారు బయట వెహికల్స్ అయితే వచ్చినప్పుడు 70 రూపీస్ అయితే టోల్ గేట్, అది గేట్ చాలా కట్టాల్సి ఉంటుంది. పంచాయతీది అది ఎనీ వెహికల్ కట్టచ్చు, ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ మాత్రం లేదు. ఎవరైనా సరే వచ్చిన తర్వాత ఇక్కడ ఓన్లీ లోకల్ పీపుల్కి మాత్రమే గేట్ చాలని అయితే ఉండదు. వేరే ఎవరైనా సరే గేట్ కంపల్సరీ కట్టాల్సిందే, పంచాయతీ గేటు. 70 రూపీస్ ఏమో కలెక్ట్ చేస్తారు. మీ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. పార్కింగ్లో పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఎక్కడైనా పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో పార్కింగ్లో మేము కూడా బండి పెట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో మనకి ఇక్కడ లోపల అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్లో దర్శనం టైంలో మాత్రం వెళ్ళొద్దండి. సో అది మాత్రం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.